హాయ్, ఒక్కసారి ఊహించుకోండి. నేపాల్ తరహా మహాప్రళయం మన కాశ్మీర్లోనూ వస్తే, కాశ్మీర్లోని హిమానీ నద సరస్సులు ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటే, జరగబోయే విధ్వంసాన్ని ఊహించుకుంటేనే ఒళ్ళు కంపిస్తుంది కదా. ఇదేమీ ఊహాజనితమైనది కాదు, ఎప్పటికైనా పొంచి ఉన్న ముప్పే. ఎందుకంటే నేపాల్ తరహాలోనే ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు, సరస్సులు మన కాశ్మీర్లో కూడా ఉన్నాయి. నేపాల్లోని హిమాలయాల్లో ఆకస్మికంగా పోటెత్తిన వరదలు కాశ్మీర్ యంత్రాంగాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. ముఖ్యంగా ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వచ్చే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కాశ్మీర్ సన్నద్ధతను ఈ విధ్వంసం ప్రశ్నిస్తోంది. నేపాల్లో వచ్చిన ఈ విపత్తును గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్ గ్లోవ్గా పరిగణిస్తూ ఉన్నారు. మంచు, రాళ్లతో కూడిన అతిపెద్ద హిమపాతం కారణంగా నదీ ప్రవాహం తాత్కాలికంగా ఆగిపోయి, ఆ తర్వాత శిథిలాలతో కూడిన వరద నీరు అత్యంత వేగంగా దిగువకు పోటెత్తి ఉంటుందనేది ప్రాథమిక అంచనా. హిమాలయాల పైభాగంలో జరిగే చిన్న చిన్న భౌగోళిక మార్పులు కూడా దిగువ ప్రాంతాల్లో ఎంత వేగంగా పెను విపత్తుగా మారుతాయో నేపాల్ విషాదం కళ్లకు కట్టింది. జమ్మూ కాశ్మీర్కు ఆకస్మిక వరద ముప్పు ఎంత మాత్రం ఊహాజనితం కాదని చెప్పాలి. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు అంత భయానకంగా ఉన్నాయి. కాశ్మీర్ లోయలోని 5 హిమానీ నద సరస్సులు తీవ్రమైన గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్ ముప్పును ఎదుర్కొంటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జర్నల్ ఆఫ్ గ్లాసియాలజీలో ప్రచురించిన కాశ్మీర్ విశ్వవిద్యాలయ అధ్యయనం ఈ సంచలన విషయాలను వెల్లడించింది. 1992 నుంచి 2024 వరకు సేకరించిన శాటిలైట్ డేటాను విశ్లేషించి మొత్తం 155 హిమానీ నద సరస్సుల పరిస్థితిని వాళ్ళు అంచనా వేశారు. వీటిలో ప్రధానంగా బ్రహ్మసర్, చిర్సర్, నంద్కోల్, గంగాబల్, భాగ్సర్ సరస్సులకు విస్ఫోటన ముప్పు చాలా ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకవేళ ఈ సరస్సుల వద్ద విపత్తు సంభవిస్తే దిగువ ప్రాంతాల్లోని 2704 భవనాలు, దాదాపు 15 ప్రధాన వంతెనలు, రోడ్లు, ఒక జల విద్యుత్ ప్రాజెక్టుపై నేరుగా ప్రభావం పడుతుందని అధ్యయనం ప్రాథమికంగా తేల్చింది. ముప్పు పొంచి ఉన్న సరస్సుల లోతు, ఘనపరిమాణాన్ని ఖచ్చితంగా కొలవడానికి కాశ్మీర్ యూనివర్సిటీ జియో ఇన్ఫర్మాటిక్స్ విభాగం ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ మద్దతుతో అత్యాధునిక రోబోటిక్ ఎకో సౌండింగ్ సిస్టమ్ను కొనుగోలు చేసింది. ఈ నూతన సాంకేతిక యంత్రాల ద్వారా భవిష్యత్తులో వరద తీవ్రత, ప్రవాహ వేగంతో పాటు ప్రజలను అప్రమత్తం చేసే సమయాన్ని మరింత ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. బ్రహ్మసర్, చిర్సర్, నంద్కోల్, గంగాబల్, భాగ్సర్ సరస్సుల వద్ద గ్లోవ్ సెన్సార్లు, ఆటోమేటెడ్ వాతావరణ కేంద్రాలు ప్రస్తుతం పనిచేస్తున్నట్టు ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవు. అధిక ప్రమాదం ఉన్న సరస్సుల వద్ద త్వరలోనే ముందస్తు హెచ్చరికల వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు అధికార యంత్రాంగం ప్రకటించింది. కేంద్ర జలసంఘం హిమాలయ ప్రాంతంలోని సరస్సులపై ఉపగ్రహ నిఘాను మరింత విస్తృతం చేసింది. 10 హెక్టార్ల కంటే పెద్దవైన 2843 సరస్సులు, నీటి వనరులను ప్రస్తుతం కేంద్ర జలసంఘం పర్యవేక్షిస్తోంది. ఇందులో జమ్మూ కాశ్మీర్కు చెందిన 76 హిమానీ నద సరస్సులు, 16 ఇతర నీటి వనరులు ఉన్నాయి. జీలం బేసిన్లో వాటర్ లెవెల్ రికార్డర్లు, రెయిన్ గేజ్లు ఉన్నప్పటికీ ఇవి కేవలం నదుల్లో నీటి మట్టాన్ని మాత్రమే పసిగట్టగలవు. మారుమూల సరస్సుల వద్ద జరిగే ఆకస్మిక విపత్తులను ఇవి ముందుగా గుర్తించలేవు. కాశ్మీర్లోని కొన్ని సరస్సులు భూగర్భపరంగా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయని అధ్యయనాలు చెబుతూ ఉండడం ఆందోళన పెంచుతోంది. ఎగువన ఉన్న సరస్సులో విస్ఫోటనం జరిగితే దిగువ ప్రాంతాల్లో వరదలు ఊహించని స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది. ఉపగ్రహాల్లో కనిపించే ప్రమాదాన్ని గుర్తించి ఆ సమాచారాన్ని దిగువన ఉన్న ప్రజలకు సకాలంలో చేరవేస్తేనే ప్రాణ నష్టాన్ని అడ్డుకోవచ్చు. కాబట్టి కొండల పైభాగాన జరిగే మార్పులను పసిగట్టి వరద నీరు రాకముందే ప్రజలను రక్షించడం కాశ్మీర్ యంత్రాంగం ముందున్న అతిపెద్ద సవాల్.